చేస్ చేయాల్సింది 174 పరుగుల టార్గెట్. కళ్ల ముందు 31 పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. సీజన్లో 8 మ్యాచ్లు ఓడిపోయారు. ఇప్పుడు హోమ్ గ్రౌండ్ వాంకడేలో కూడా ఓడిపోతే ఇంకా పరువు పోతుంది. కానీ ఇలాంటి అడ్డంకులేవి ఆ ఆటగాడినే ఆపలేకపోయాయి. రెచ్చిపోయాడు. టీ20 వరల్డ్ కప్లో తన సెలక్షన్కు న్యాయం చేసేలా, ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్గా తన స్థాయిని నిరూపించుకునేలా దొరికిన బౌలర్ను దొరికినట్లు బాదిపారేశాడు. సన్ రైజర్స్ అస్తమించేలా సూర్యకుమార్ యాదవ్ నిన్న అర్ధరాత్రి ఉదయించిన తీరిది. తిలక్ వర్మను అటువైపు పెట్టుకుని మ్యాక్సిమం స్ట్రైక్ తనే తీసుకుంటూ 360 డిగ్రీ షాట్లతో రెచ్చిపోయాడు. 51 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్సర్లతో 102 పరుగులు బాది సూపర్ సెంచరీ కొట్టడమే కాదు, క్వాలిఫైర్స్ ముందు సన్ రైజర్స్ హైదరాబాద్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు సూర్య దాటికి 174 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే ఛేదించింది ముంబై ఇండియన్స్. అసలు మరో వికెట్టే కోల్పోకుండా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ముంబై పాయింట్ల పట్టికలో గుజరాత్ను వెనక్కి నెడుతూ 9వ స్థానానికి చేరుకుంది. క్వాలిఫైర్స్ ఛాన్సెస్ దాదాపుగా లేకపోయినా మరో 2 మ్యాచ్ల్లోనూ ముంబై గెలుపు కోసం ట్రై చేసే స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించాడు సూర్యకుమార్ యాదవ్. టీ20 వరల్డ్ కప్ ముందు తన సూపర్ ఫామ్ను చాటుకుంటూ టీమిండియా ఫ్యాన్స్ను సంతోషపెట్టాడు.